నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బగారు. నేను ప్రజారాజ్యం నుంచి పనిచేస్తాను. ప్రజారాజ్యాన్ని పనిచేస్తూనే మళ్ళా జనసేనకు పనిచేస్తూ ఉంటే మా పంచాయతీలో మా మండలంలో 41 పంచాయతీ ఉంది. అన్నీ తిరిగి 35 మందిని కమిటీలు వేసి నేను రూమ్ బాడీ పెట్టుకొని అన్ని ఖర్చులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ అభిమానంతో నేను పార్టీ మీటింగ్ చేసుకుంటూ ఉంటే ఇదే జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ నాకు తెలియకుండా ఓ సంవత్సరంప్పుడు పదవి ఇచ్చిన నియోజకవర్గం ఇన్ఛార్జ్. అప్పుడు అడిగితే నాకు సంబంధం లేదు పార్టీ అని చెప్పేసినాడు. మళ్ళా ఇప్పుడు తాను ఐరాల గుడి కాణిపాక గుడి సార్ డైరెక్ట్గా 2 పోస్టులు జనసేనకు. ఆ పోస్ట్ కూడా అతనికే ఇచ్చినాడు ఆయన హరిప్రసాద్. నేను అడిగితే నాకు సంబంధం లేదు, నువ్వు పార్టీ ఆఫీసర్ ఇచ్చినారు. అదే సార్ ముందు అట్నే అంటే మన ఇప్పుడు అట్ట అంటారు. అంటే నేను అక్కర్లేదు కదా, నేను రాజీనామా పెట్టేస్తాను, నాకు ఇంటికి ఈ పార్టీ అట్ట నేనంటే నేనేం చేసేది అధిష్టానం అని చెప్పారు. కాబట్టి నేను అధిష్టానాన్ని కూడా లెటర్ పంపించినాను. జంగాలపల్లి సీనన్నకు పంపించినాను. హరిప్రసాద్ కూడా నేను రాజీనామా పంపించినాను. ఇప్పుడు ఇట్లా జిల్లా అధ్యక్షుడు ఇట్లా అధ్యక్షుడిగా ఉంటే జిల్లానే వెళ్ళిపోతుంది. ఇంకానైనా పార్టీ అధ్యక్షుడు మేలుకొని ఇట్లా వాళ్ళని తీసేసి మంచి వాళ్ళగా పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆమె రాయపాటి అరుణ ఉంది, అట్లా వాళ్ళు 100 మంది ఉంటే పార్టీ బలోపేతం అవుతుంది. ఇట్లాంటి ఒకడు ఉంటే కూడా పార్టీ నాశనం అయిపోతుంది. కాబట్టి పార్టీ అధిష్టానం ఇంకా తెలుసుకొని వారిని కట్టడి చేయవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినానే కానీ పార్టీకి నేను గట్టిగా పనిచేస్తాను. నేను పవన్ కళ్యాణ్ 2 దినాలు పోరాడతాను. ఎంతైనా ఎంత దూరమైనా పోరాడేదని సిద్ధంగా నా 3 కొడుకులు నేను ఎంత దూరమైనా పోరాడతాం. గట్టిగా పార్టీకి పనిచేస్తాను. నమస్తే.